రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క విలువైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఎస్ లార్డ్, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మాకు తోడయుండి మమ్మల్ని నడిపించి మాకు క్షేమాన్ని దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం వరకు కూడా మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ యొక్క కృప మాత్రమే అయ్యున్నది నాయన. మా ప్రతి ప్రయాణంలోనూ మీ యొక్క క్షేమాన్ని దయచేశారు, మా ప్రతి పనిని ఆశీర్వదించారు. ఏ లోటు అనేది మా జీవితంలో లేకుండా ప్రతి వాటిని ఆయా సమయాల్లో సమకూరుస్తూ మమ్మల్ని సంతోషింపజేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరొక మారు కుటుంబంతో కలిసి ఈ విధంగా సంఘముగా చేరి ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముచున్నాను అని కీర్తనల గ్రంథం 39వ కీర్తన 7వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది ఈ విధంగా తండ్రి మీకు మొరబెడుతున్నారు తండ్రి. ఎంతోమంది కోసం వారు కనిపెట్టుకొని జీవించారు, ఎంతోమంది సహాయం చేస్తారు, ఎంతోమంది వారిని విడిపిస్తారు, ఎక్కడి నుంచో వారికి సహాయం వస్తుంది అని ఆలోచనతో జీవించారు. కానీ ఎక్కడి నుంచి సహాయము దొరకక తండ్రి ఈరోజు కృంగిపోయిన వారిగా ఉండి మీకు మొరబెడుతున్నారు. మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని వారు మొరబెడుతుండగా వారి జీవితాల్లో తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి. మనుషులను నమ్ముకొనుట కంటే మిమ్మల్ని నమ్ముకుంటా శ్రేష్టము అని బిడ్డలు తెలుసుకొని ఉంటుండగా వారిపైన మీ యొక్క కనికరాన్ని కుమ్మరించుమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి విధమైన బంధకాల్లో నుంచి, బాధల్లో నుంచి, సమస్యల్లో నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అడుగుతున్నాము. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తుండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో దయచేయండి నాయన. వారు అనుకుంటున్న ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధిని బట్టి, వారికి కలిగిన రోగాన్ని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు తండ్రి. ఎన్ని మెడిసిన్స్ వాడినప్పటికీ ఆ వ్యాధి నుంచి పర్మనెంట్గా విడుదల పొందుకోలేని స్థితుల్లో వారు ఉన్నారు. కృప చూపించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యను వారి నుంచి తొలగించండి. అపవాది దురాత్మ శక్తుల క్రియలన్నిటినీ యేసు నామంలో వారి నుంచి లయపరచండి తండ్రి. వారి గృహాల చుట్టూ మీ కాపుదల దయచేయండి నాయన. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎంతోమంది తండ్రి ఈ లోకంలో కష్టపడుతున్నారు. ధనము సరిపోక వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వస్తున్న ఆ యొక్క ధనము వారికి సరిపోక ఎంతోమంది దుఃఖిస్తున్నారు. అప్పుల నుంచి విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. మీ సహాయం దయచేయండి. వారిని ఆర్థికంగా బలపరచండి తండ్రి. తలగానే కానీ తోకగా ఉండరనే వాగ్దానం చేత వారిని ఆశీర్వదించండి. గర్భఫలాల కోసం ప్రార్థిస్తూ ఉండగా గర్భఫలం లేని ప్రతి బిడ్డకు సంతానమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా మీ చిత్తం ఏమైతే ఉన్నదో దాన్ని వారికి తెలియపరచుమని అడుగుతున్నాం ప్రభువా. సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. సొంత గృహాలు వారికి అనుగ్రహించండి ప్రభువా.
కోర్టు కేసుల్లోనూ ల్యాండ్ సమస్యల్లోనూ చిక్కుబడ్డారు. విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆయా దేశాల్లో పనులు చేసుకుంటున్న, చదువుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వీసాలు, ఇమిగ్రేషన్స్లో మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము. రాత్రికాల సమయంలో పనులు చేసుకుంటున్న వారు, ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము. సురక్షితంగా, క్షేమంగా వారు ఉండడానికి సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి అలజడిని తీసివేసి శాంతి సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులందరికీ, వారి కుటుంబాలకి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిదురను దయచేయండి. అపవాది క్రియలు, దొంగల చేతను, హానికరమైన పరిస్థితుల చేతను, శత్రువుల యొక్క పన్నాగాల చేతను ఈ రాత్రిన మేము ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా, నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు లేకుండా సుఖంగా సేద తీరే భాగ్యమును మాకు అనుగ్రహించుమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.